టూరిజం, టెంపుల్ టూరిజం రెండు ఉన్నాయి. దైద, బట్రుపాలెం, మోజంపాడు అండ్ గుత్తికొండ ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా ఈ నెలాఖరికి టూరిజం మినిస్టర్ గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారిని పిలుద్దాం అనుకున్నాం. అది డిసెంబర్కి పోల్చుకోలేదు, పిలుస్తాం. మనకి పొందుగోళ్ళ దగ్గర నుంచి రేగులగడ దాకా నదీ తీరం ఉంది, టూరిజం డెవలప్ చేసుకోవచ్చు. టెంపుల్స్ కూడా మీరు చూస్తే గుత్తికొండల నెల ఉంది, అది బొర్రా గుహల్లాగా ఉంటుంది. దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తే టూరిజం యాక్టివిటీ పెరుగుతుంది. దైద టెంపుల్ తీసుకుంటారు. ఇవన్నీ నేను 16లో పుష్కరాలప్పుడు మట్టి రోడ్లు వెళ్ళేవాటికి తార్ రోడ్లు వేసాం, డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం, లైటింగ్ ఇచ్చాం, టాయిలెట్స్ కట్టించాం, టెంపుల్స్ రెనోవేట్ చేసాం, 2 సత్రాలు కట్టించాం. 1924 మధ్య 0, 100 రూపాయలు కట్టేవాళ్ళు. కార్తీక మాసం వచ్చినా లేదు, శివరాత్రి వచ్చినా లేదు, ఏ పండుగ వచ్చినా టెంపుల్స్కి లేదు. ఇంకా టెంపుల్లో విగ్రహాలు ఎట్లా తీసుకెళ్ళాలని ఆలోచించారు. ఎట్లా ఆ దేవుళ్ళు వాళ్ళు కాపాడుకున్నారు తీసుకొని. మరలా ఇప్పుడు మేము ఒక విజన్తో, ఆ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మనం కూడా పెట్టుకొని 150 కోట్లు తెచ్చాం పుష్కరాల్లో అభివృద్ధి కోసం. ఈరోజు కూడా మరలా చూస్తే 28లో మన ప్రభుత్వ హయాంలోనే మళ్ళీ పుష్కరాలు వస్తున్నాయి, కృష్ణా పుష్కరాలు. దీనికి మేమందరం కూడా అధికారులు, మన నాయకులందరూ కూడా ఇప్పటి నుంచి దాన్ని ప్లాన్ చేస్తాం. 26, 27, 28 అంటే 2.5 సంవత్సరాల తర్వాత వచ్చే పుష్కరాలకి ఏ టెంపుల్ని ఎలా డెవలప్ చేయాలా, ఏ టెంపుల్కి అంత గ్రాంట్ తేవాలి, ఇవన్నీ కూడా చూస్తున్నాం. టూరిజం సెక్టర్లో, టెంపుల్ టూరిజం సెక్టర్లో మన నియోజకవర్గాన్ని నెంబర్ 1గా చేయాలన్నది మా కాన్సెప్ట్.